టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో సెప్టెంబర్ 12వ తారీఖు గురువారం. ఈరోజు తిథి నవమి. ఇది రాత్రి 11:33 వరకు ఉంటుంది. తదనంతరం దశమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ మూలా నక్షత్రం రాత్రి 9:53 వరకు. తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అదృష్టం ఏదో ఒక రకంగా వీళ్ళని కొంత ఆనందింపజేయటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్న వైపు ఉండే బంధువుల వల్ల కూడా ఏవైనా కొన్ని మంచి వార్తలు వినే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇక తోడ పుట్టిన వారితో ఈరోజు అనుకోకుండా కొంత సంతృప్తికరమైన సంభాషణలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకైతే కనుక ఈరోజు వారికి చాలా అనుకూలమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, తర్వాత భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎదుర్కొంటున్న గత కొద్ది రోజులుగా సమస్యలు పెద్దగా ఈరోజు కూడా పరిష్కారం వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మానసికంగా ఏదో రకంగా నలిగిపోవటం అనేది, తర్వాత గొంతుకు సంబంధించినవి కానీ లేదా ఏవైనా సరే వైరస్కి సంబంధించిన కానీ ఏవైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇక ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు ఏమీ కనిపించటం లేదు. మాట తీరు ఎంతో మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా అపార్థం చేసుకునే మనుషులు ఎక్కువ అవుతారు. బయట నుంచి మనకి రావాల్సినవి సమయానికి రాలేకపోవటం అనేది, ఏది ముందు చేయాలనే దాంట్లో ఒక మీమాంసకి రాలేకపోవటం అనేది కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు ఎంతో కొంత లాభపడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అంతలోనే మరి ఇద్దరికి సఖ్యత, ఆ అంతలోనే మళ్ళీ ఏదో రకమైన కలహత, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా డబ్బు విషయంలో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ ఉద్యోగాల్లో ఒకసారి ఆకస్మిక మార్పులు లోనయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటా బయట కూడా ఎంతో కొంత సంతృప్తికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక పరిష్కారం లభించడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రాధాన్యతను మరింత పెంచుకోగలుగుతారు. 10 మందిలో శబాష్ అనిపించుకోగలుగుతారు. ఇక ఖర్చుల విషయం మటుకు యథాస్థితి అలాగే కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఎంతో కొంత చిన్న ముఖ్యంగా అష్టమంలో శని వక్రించి అలా ప్రతిస్తంభన కలిగిస్తున్నాడు కాబట్టి మనకి ఆరోగ్య విషయంలో కూడా ఒక రకమైన ఉపశమనం తొందరగా పొందలేకపోవటం అనేది, చిన్న వాటికి కూడా ఏదో రకమైన అనారోగ్యం లోనవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో, ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మొదటి సంతాన పరంగా కూడా ఏదో రకమైన కలవరం ఈరోజు కనిపించదు. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం సకాలంగా రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మీరు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా మీ శ్రమకు తగినంత దక్షత లేకపోవటం అనేది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ కూడా దైవవశాత్తు ముఖ్యంగా రాజ్యస్థానంలో గురుడు ఉండటం వల్ల ఎలాంటి తలనొప్పి ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా బయటకు రావటం అనేది ఒకటి కొంతవరకు ఆనందాన్ని కలిగించే విషయం. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
కన్యా రాశి వారికి ఈరోజు బయట అన్నీ కూడా మీరు చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ఎంతో కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు అయితే కనుక మార్పులున్నా కూడా ఆ మార్పుల్ని ఆనందంగా స్వీకరించగలుగుతారు. కానీ ఇంటిలోనే ఏదో రకమైన సమస్య కొట్టుమిట్టాడుతూ ఉండటం అనేది ఉంటుంది. మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తగ్గట్టుగా గృహంలో వ్యక్తులు మనకి సహకరించకపోవటం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేయటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారం అయితేనేమి, ఉద్యోగ వ్యవహారం అయితేనేమి, వ్యాపార వ్యవహారం అయితేనేమి, ఆ వ్యవహారాలన్నిటిలో కూడా మీరు మీదైన ముద్రని వేయగలిగి కొంత అభివృద్ధి జనకంగా ఈ రోజును ముగించడం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక చిన్న చిన్న ప్రయాణాలు సాధ్యమవుతాయి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి అవి వాయిదా పడతాయి. ఇక ఆత్మీయ మిత్రులతో కానీ ఆత్మీయ బంధువులతో కానీ మీ యొక్క సంభాషణలు కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు ఎంతో కొంత ఊరట పొందటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొద్దిగా ఆలోచించండి. మామూలుగా మీకు కొద్దిగా తొందరపాటు ఎక్కువ ఉంటే ఆ తొందరపాటు వల్ల ఈరోజు ఇంకొద్దిగా నష్టాలు చవిచూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కంటికి సంబంధించినవి కానీ పంటికి సంబంధించినవి కానీ కొంతవరకు ఈ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక మిగతా వ్యవహారాల్లో కూడా ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అచీతూచి అడిగేయటం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు మీరు ఎలా ఉండాలో అలా ఉండటం, మరీ హెచ్చుకుపోకుండా ఉన్నందులో ఈ రోజుని ముగించడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆలోచనలు తీసుకునే విధానంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ ఏకాభిప్రాయానికి రాలేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ నిర్ణయాలు తీసుకోవడంలోనే ఏదో రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా దూర ప్రయాణాలు సానుకూలం అవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళకి ఈరోజు అందుకు అనుకూలమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు లేదా వారితో సంభాషించగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సీతాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా మనం అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎవరికైతే మనం ఏదైతే ఈ ధనపూర్వకంగా హామీలు చేసి ఉన్నామో హామీలు ఈరోజు మనకి తప్పనిసరి నెరవేర్చవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన సమస్యలు తొంగి చూడటం అనేది, భార్య భర్తల మధ్య కూడా ఏదో రకమైన సమతుల్యత దెబ్బతినటం అనేది కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు తప్పకుండా చేయవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా పనుల్లో అత్యధిక భాగం విజయం సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. లగ్నంలోని శని ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా ఏదో రకమైన చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి అంతా కూడా ఈరోజు మీకు సహకరించడం వల్ల అధిక భాగం విజయ అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. కనుక కొత్త నిర్ణయాలు ఏవైనా సరే అమలు చేయాలి అనుకుంటే కనుక ధైర్యంగా ఈరోజు వాటిని ముందుకు తీసుకెళ్ళిపోవటం అనేది అవసరం. ఇక ఎవరైతే కొత్తగా గర్భవతులు అయితే ఉంటారో వారు మాత్రం వారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త పాటించడం అనేది అవసరం. ఇక ఏదే రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఏదైనా సరే కొత్త మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక శతభిష నక్షత్రం వాళ్ళు అయితే కనుక
విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారికైతే గనక ఈరోజు ఆర్థిక లాభాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇందులో మరి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళైతే గనక ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి వారి యొక్క పనుల్లో కొంత విజయాన్ని పొందే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. మార్పులతో కూడిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరత్ర మీ యొక్క పనులని కూడా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళగలగటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడటం అనేది, కొత్త పరిస్థితులు కొత్త ప్రదేశాలకు అలవాటు పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక నడుముకి సంబంధించినవి, కీళ్ళకు సంబంధించినవి ఇలాంటి వాటిలో మాత్రం ఒకంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగానే ఏదో రకమైన కలహాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.